నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా, భరత్ అని నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందాలా, బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. అటు సినిమా హిట్, మా అప్ప చూసి అంటే సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, హీరోలు కావచ్చు, హీరోలు వాళ్ళు ఒక క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేస్లో ఒకటే విధంగానే కనపడతా ఉంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన సదరన్ ఇండియా హీరో అంటే ఎలివేషన్ దేవునితో పాటు కొలుస్తాం. అమ్మ నాయన కూడా అట్లా చూసుకుంటారు. చెప్తే దేవుడు, అరే వారు చేసేది ఒక క్యారెక్టరు, నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా కానీ వీళ్ళేరు. నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతోమంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేకైతుంది? ఇట్స్ వెరీ ఇది. నేను దాని గురించి చూసే నాకు బాధ అనిపించింది. ఆ సూసైడ్స్ అని కావచ్చు, ఇదని కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.